ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో యోబు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి ఎంత ఆస్తి ఉందో తెలుసా అండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు కలిగినటువంటి ఆస్తిపరుడు. ఆ దేశంలోనే అతను చాలా ఆస్తిపరుడు. అతనికి 3 కుమారులు, 3 కుమార్తెలు, 7 కుమారులు కలిగినవాడు. అయితే నేను చెప్పా చూసారా, ఇవన్నీ వేలల్లోనే ఉన్నాయి కానీ 1-2 కాదు. ఇవన్నిటినీ ఒకే రోజు కోల్పోయాడండి. అన్నీ ఒకే రోజు చనిపోయినాయి. తనకున్న పశువులన్నీ ఒక్కరోజే చనిపోయినాయి. తనకున్న పనివారు ఒక్కరోజే చనిపోయారు. తనకున్నటువంటి కుమారులు కుమార్తెలు ఒక్కరోజే చనిపోయారు. తనకున్న ఆస్తిపాస్తులు, తనకున్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోయినాయి. ఒకే రోజే మొత్తము శ్రమ వచ్చి తన మీద పడింది. అదిగాక సరేలే అన్నీ పోయినాయి కదా, నేను కష్టం చేసి పని చేసుకుందాం అనుకుంటే ఆయన శరీరానికి కూడా బలహీనత వచ్చింది. కనీసం తన ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో యోబు పలికిన మాట ఏంటో తెలుసా అండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే స్తుతి కలుగును గాక అని మాట్లాడాడు. ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్ మనకుంటే మనం ఏం మాట్లాడతాం? ఒక చిన్న గొర్రెపిల్ల, ఒక మేకపిల్ల, ఏదైనా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనం ఎంతలా ఏడుస్తాం, ఎంతలా బాధపడతామంటే యేసయ్యని దూషిస్తాం. ఇదేనా దేవుడు నాకు చేసేది, ఇదేనా దేవుడు నాకు ఇచ్చింది అనని మనం ఎంతగానో బాధపడతాం. కానీ యోబు అలా చేయలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అని ఆయనకి స్తుతి పలికాడు. అయితే ఈ శ్రమలు ఆయనకి ఏం తెచ్చిపెట్టినాయో తెలుసా అండి? గొప్ప సిరిని తీసుకొచ్చినాయి. నిజమేనా? నిజమేనండి. కోల్పోయిన దానికంటే 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబు గారికి అనుగ్రహించాడు. ప్రతిదీ 7,000ని 14,000 చేశాడు, 3,000ని 6,000 చేశాడు. ఇలా ప్రతిదాన్ని డబల్ ఆశీర్వాదాన్ని యోబు గారికి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనం కూడా శ్రమల్లో దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి అవమానపరచకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూద్దాం. అలా ఎదురు చూస్తారు కదా. గాడ్ బ్లెస్.